హలో రాక్ స్టార్స్, నమస్కారం అందరికీ. మీకు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం, మానిటైజేషన్ మరియు కంటెంట్ క్రియేషన్కి సంబంధించి కాపీరైట్ రూల్స్ గురించి క్లారిటీ కావాలి అంటే ఈ వీడియో చూడండి. యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫెయిర్ యూజ్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నంబర్ 1, కాపీరైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాపీరైట్ అంటే ఏంటో చాలామందికి క్లారిటీ ఉండదు. సింపుల్గా చెప్పాలి అంటే ఒక వీడియో, ఆడియో, ఇమేజ్ లేకపోతే స్క్రిప్ట్ క్రియేట్ చేసిన వాళ్ళ ఛానల్ ఎవరిది వాళ్ళదే. వేరే వాళ్ళకి అది పర్మిషన్ లేకుండా యూజ్ చేయడం అనేది ఇల్లీగల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సాంగ్ని, మూవీ క్లిప్ని లేకపోతే వేరే ఏదైనా కాపీరైటెడ్ మెటీరియల్ని పర్మిషన్ లేకుండా యూజ్ చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. అండ్ నంబర్ 2, యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్స్ అండ్ క్లెయిమ్స్. యూట్యూబ్లో కాపీరైట్ వయలేషన్స్కి 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. నంబర్ 1, కాపీరైట్ క్లెయిమ్ అండ్ నంబర్ 2, కాపీరైట్ స్ట్రైక్. కాపీరైట్ క్లెయిమ్, ఈ క్లెయిమ్లో ఓనర్ చెప్పొచ్చు ఈ కంటెంట్ నాది, సో యాడ్స్ నాకు వచ్చాయి, మీరు వీడియో డిలీట్ చేయకపోయినా రెవెన్యూ ఓనర్కి వెళ్ళిపోతుంది. అండ్ కాపీరైట్ స్ట్రైక్, ఇది సీరియస్ ఇష్యూ. ఓనర్ కంప్లైంట్ చేసినప్పుడు యూట్యూబ్ మీ వీడియో రిమూవ్ చేస్తుంది. అండ్ నంబర్ 3, స్ట్రైక్స్ వచ్చినప్పుడు ఛానల్ డిలీట్ అయిపోతుంది. స్ట్రైక్స్ 90 డేస్లో రిమూవ్ అవ్వచ్చు, బట్ సీరియస్గా తీసుకోవాలి. అండ్ ఫెయిర్ యూజ్ అంటే ఏంటో చూద్దాం. ఫెయిర్ యూజ్ అంటే కాపీరైట్ కంటెంట్ని లిమిటెడ్గా ప్రాపర్ జస్టిఫికేషన్తో యూజ్ చేయడం. ఫెయిర్ యూజ్ ఎగ్జాంపుల్స్: మూవీ రివ్యూలో కొన్ని షార్ట్ క్లిప్స్, ఎడ్యుకేషనల్ పర్పస్లో చిన్న పార్ట్ యూజ్ చేయడం, ప్యారడీ లేదా రిమిక్స్ చేసినప్పుడు న్యూస్ రిపోర్టింగ్లో రిలవెంట్ విజువల్స్ యూజ్ చేయడం లాంటివి. సో ఫైనల్ డెసిషన్ అనేది కాపీరైట్ ఓనర్దే, కానీ ఫెయిర్ యూజ్ అనేది స్ట్రిక్ట్ రూల్స్ లేకుండా ఉంటుంది. నంబర్ 4, యూట్యూబ్లో సేఫ్గా కంటెంట్ యూజ్ చేయాలి అంటే, కాపీరైట్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఓన్ కంటెంట్ క్రియేట్ చేయండి. సెల్ఫ్ మేడ్ వీడియోస్ అండ్ ఒరిజినల్ మ్యూజిక్ యూజ్ చేయండి. రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అండ్ వీడియోస్ యూజ్ చేయండి. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అండ్ ఫ్రీ స్టాక్ ఫుటేజ్ సైట్స్ నుంచి తీసుకోండి. క్రియేటివ్ కామన్స్ కంటెంట్ చెక్ చేయండి. CC లైసెన్స్డ్ వీడియోస్, ఇమేజెస్ని యూజ్ చేయొచ్చు. ప్రాపర్ పర్మిషన్స్ తీసుకోండి. ఎవరైనా మ్యూజిక్ వీడియోస్ యూజ్ చేయాలి అంటే ఓనర్ పర్మిషన్ తీసుకోండి. లైక్ మీరు కొన్ని వెబ్సైట్స్ యూజ్ చేయొచ్చు, యూట్యూబ్ ఆడియో లైబ్రరీ లేదా పిక్సాబే నుంచి యూజ్ చేయొచ్చు. అలాగే నంబర్ 5th పాయింట్ ఏంటంటే, కాపీరైట్ స్ట్రైక్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి. స్ట్రైక్ వచ్చినప్పుడు టెన్షన్ అవ్వకండి, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఓనర్ని కాంటాక్ట్ చేయండి, వీడియో డిలీట్ చేసి ఓనర్ పర్మిషన్ తీసుకోండి. అండ్ కౌంటర్ నోటిఫికేషన్ పెట్టండి. మీరు కాపీరైట్ వయలేషన్ చేయలేదు అని నమ్మితే కౌంటర్ అప్పీల్ చేయొచ్చు. స్ట్రైక్ ఎక్స్పైర్ అయ్యేదాకా వెయిట్ చేయండి. 90 డేస్ తర్వాత స్ట్రైక్ రిమూవ్ అవుతుంది. అండ్ ఫైనల్గా, కాపీరైట్ వయలేషన్స్తో యూట్యూబ్లో బ్యాన్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ రూల్స్ ఫాలో అవ్వండి. ఒకసారి కాపీరైట్ క్లెయిమ్స్, స్ట్రైక్స్, ఫెయిర్ యూజ్ గురించి మళ్ళీ రివైజ్ చేయండి. మీ కంటెంట్ని సేఫ్గా ప్రొటెక్ట్ చేయడం ఎలా అని మీకు తెలిసిందా? కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి for more YouTube tips in Telugu. Thank you for watching.